హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర అంటే డబ్బు గురించి మాత్రమే. ఇప్పుడు మీరు జీరో నుండి మొదలు పెట్టండి. భూమధ్యంలోని దృష్టిని పెట్టి 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. అక్కడ ఏం జరుగుతుంది 5 నిమిషాలు గమనించండి. రెండోది, ఇప్పుడు మీకు భ్రూమధ్యంలో చెంపలపై చిన్న పురుగు ఏదో పకటినట్లు అనుభవం కలుగుతుంది. మూడోది, అలాగే గమనిస్తూ ఉండండి. చిన్న చిన్న తెలుపు, ఎరుపు, పసుపు చుక్కలు వస్తూ పోతుంటాయి. 5 నిమిషాలు మెల్లిగా గాలి పీలుస్తూ వదులుతూ పోండి. ఏమి కనిపించకుండా పోతుంది. ఇక నుండి కోరికలు ఏమైనా ఉంటే పదే పదే చెబుతూ పోండి. ఆ కోరిక నెరవేరితే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించండి. ప్రతిరోజు 20 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. త్వరలో మీ కోరికలు రూపం దాచుకుంటాయి. ఇలా ఒకే సమయం, ఒకే స్థలం పాటించండి. ఉత్తర దిక్కు ముఖం పెట్టి కూర్చోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఏదైతే ఊహిస్తారో అది జరుగుతుంది. మీరు కోరికలు మాత్రమే పెంచుకోండి, లక్ష్యం వద్దు. కోరికలు పెంచుతుంటే మీకు ఆల్రెడీ అయినట్టు మీరు చాలా ఫీల్గా అనుభవించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు కలగనడానికి ధైర్యం చాలకపోతే జస్ట్ మీరు ఒక బైక్ తీసుకోవాలి అనుకోండి చిన్నది. కానీ మీరు ఎవరో బైక్ మీద ఎంజాయ్ చేస్తున్నప్పుడు అది నేనే ఒకవేళ ఆ బైక్ నా దగ్గర ఉంటే ఎలా ఎంజాయ్ చేసేవాడిని అని మీరు జస్ట్ ఊహించండి. ఆ ఫీల్ ఎట్లయితే వస్తుందో మీకు అంత హ్యాపీనెస్ అయితే వస్తుంది. మీరు చేయాల్సిన పని ఒకటే, ఊహించడం. ఒకవేళ మీ దగ్గర ఉండుంటే నేను ఏం చేసేవాడిని, ఎలా ఉండేవాడిని అని మీరు 20 నిమిషాలు మెడిటేషన్లో మీరు కలగనండి. ఒక ఒక 40 డేస్ కలగంటే మీకు మీ ఎలాంటి డబ్బుల గురించి ఆలోచించకు. జస్ట్ మీకు అది కోరికను మాత్రమే ఊహించండి. ఆ డబ్బు ఏ రూపంలో వస్తుంది, నీ బైక్ ఎలా వస్తుంది అనేది మీరు అదే గమనించకండి. జస్ట్ ఆ బైక్ నాకు కావాలని, ఆ బైక్ నా దగ్గర ఉన్నదని కోరుకోండి. మీరు అనుకున్నది కోరిక రీచ్ అవుతారు. అప్పుడే నీకు అర్థమవుతుంది ఇది ఎలా సాధ్యమని. అర్థమైందా? వినేవాడికి పిచ్చోడు అంటాడు. కానీ నువ్వు చేసేదాకా, నీకు అనుభవించేదాకా నీ లైఫ్లో అది నీకు అర్థం కాదు. చెప్పేవాడు ఎలాంటైనా చెప్తాడు, ఎంత మాటలైనా చెప్తాడు. కానీ నువ్వు అనుభవించాలి అంటే అది చేసిన తర్వాతే ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రమే తెలుసుకోగలవు. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.